వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. 10/10 జీపీఏ వచ్చిన పిల్లలకు మరి రవీంద్ర భారతిలో నిన్న ప్రోగ్రాం వందే మాతర ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ బడులను ప్రాథమికంగా ఒక ముఖ్య అంశంగా తీసుకొని విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు విద్యతో పాటుగా వ్యవసాయాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. మరి విద్యకు ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వంలో. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులైనటువంటి త్రాగునీరు, టాయిలెట్స్ మౌలిక వసతులుగా దాన్ని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మైనర్ రిపేర్ కింద పాఠశాల అన్నీ కూడా ఈరోజు చాలా వైభవంగా చాలా సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయి ఈ ప్రభుత్వ హయాంలో. మరి ఇంకో అంశం ఏంటంటే త్రాగునీరు మరియు అదేవిధంగా మరి టాయిలెట్సే కాకుండా ఈరోజు అన్ని పాఠశాలకు బ్యానర్లు ఇవి వచ్చేసినాయి.